నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కర్ణుని ఆకలి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భారత యుద్ధానంతరం పాండవులు తప్ప 50 మంది కురువీరులు వీరమరణం పొంది స్వర్గస్థులయ్యారు. దుర్యోధనాదులు స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు. కర్ణుడు కూడా వారితో పాటు స్వర్గవ్యాసి అయ్యాడు. కానీ మిక్కిలి ఆకలి బాధతో బాధపడుతూ ఉండేవాడు. వెనువెంటనే కర్ణుడు వ్యాసుల వారిని కలిసి తన బాధ చెప్పుకున్నాడు. వ్యాసుడు ఒకసారి దివ్య దృష్టితో చూసి, కర్ణ, నీవు భూలోకంలో అన్ని దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకున్నావు, కానీ నీవు అన్నదానమే నాడు చెయ్యలేదు. అందుచేతనే నీవు స్వర్గంలో ఉన్న నిన్ను ఆకలి బాధ దహిస్తోంది. శ్రీకృష్ణుడు సంధి రాయబారానికి హస్తిన వచ్చినప్పుడు విదురుని ఇంట భోజనం చేశాడు. నీకు గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో అన్నార్థుడొకడు నిన్ను అన్నం పెట్టమని అడిగాడు. నీవు వాడికి భోజనం పెట్టలేదు, కానీ భోజనాలు పెడుతున్న విదురుని ఇల్లు నీ చూపుడు వేలితో చూపించావు. అందుచేత నీ చూపుడు వేలికి అన్నదాన ఫలితం దక్కింది. కనుక నీవు ఇప్పుడు నీ చూపుడు వేలిని ఒక్కసారి నోటిలో పెట్టుకో, నీ ఆకలి బాధ తీరుతుంది అంటూ చెప్పాడు వ్యాస భగవానుడు. కర్ణుడు తన చూపుడు వేలిని నోటిలో పెట్టుకుని బయటకు తీయగానే అతని ఆకలి బాధ నివారణ అయింది. సమాప్తం.